పెద్ద కొండ లెక్క చూస్తుంటే నాకైతే ఎక్కాలనిపిస్తుంది. ఒకసారి చూడండి వ్యూ. చుట్టూ మొత్తం కొండలు, దాదాపు ఒక 100 feet అట్లా ఉంటాయి అనుకుంటా పైన. అరే పారా ఇంకొంచెం ముందుకు అక్కడ వరకు. ఇంతకు నేను నీ అడ్రస్ చెప్పలేదు కదా ఎక్కడుందో. ఇది మన స్టేట్లోనే ఉంది, తెలంగాణలో. అవి కొంచెం కొంచెం పెరిగినాయి, బాగుంది. చుట్టూ గ్రీనరీ అండ్ వర్షం పడుతుంది ఇప్పుడే. ఏం కాదు, జస్ట్ నార్మల్ వాటర్ ఫాల్స్. నడిచి 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 మొత్తం ఆ మొక్క. హే, దిస్ ఇస్ సంజయ్. యా, మీరు చూస్తున్నారు సంజయ్ విత్ వ్లాగ్స్. అండ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఒక వర్షం పడ్డ రాత్రి కాదు, పగలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్తా. ఫస్ట్ ఈ నేచర్ని కొంచెం ఎంజాయ్ చేద్దాం. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన, సడన్గా వర్షం వస్తుంది, వెదర్ బాగుంది. పక్కనే ఉన్న వాటర్ ఫాల్స్ బాగుంటుంది. పక్కనే అంటే ఒక 20 kilometers ఉంటుంది మా ఊరు నుంచి. సడన్గా ఫ్రెండ్ గారిని పిలిచా, ఆ టక్కన వచ్చేసాడు. సో అట్లా వెళ్తుంటే చాలా రోజుల తర్వాత, విలేజ్లో పుట్టి పెరిగినా కానీ విలేజ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఈ ఆవుల మధ్యలో నేను పొలం నాట్లు వేస్తుంటే చూసి చాలా రోజులైంది నిజంగా. ఇంటికి వచ్చేది రావడమే లేదు అసలు. మీ అందరికీ వర్షం పడుతుంటే విలేజెస్, మోస్ట్లీ సిటీలో పెరిగిన వాళ్ళకి మస్తు దట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి కదా. కానీ ఊర్లో పుట్టి పెరిగి ఉండి 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 అట్మాస్ఫియర్కి అలవాటయ్యి వెళ్ళినోడు అండ్ సడన్గా రైనీ సీజన్లో ఇంటికి వచ్చాడు అనుకో, ఈ ఫీల్ మా పాత వైబ్స్ వచ్చేసినట్లు అనిపిస్తుంది తెలుసా. బాగుంటాయి. ఎంత బురదగా ఉన్నా మనం తిరిగిన రోడ్లు కదా, ఫీల్ బాగుంటుంది. చిన్నప్పుడు నేను కూడా సేమ్ అలాంటి స్కూల్లోనే చదివిన, మా ఊరిలో. అంటే ఇది మా ఊరు కాదు, పక్కన ఊరు. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. వచ్చేసినాం వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్డు. అండ్ ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ మట్టి రోడ్డు నుంచి అరౌండ్గా 5-6 kilometers లోపలికి వెళ్ళాలి. అంకుల్ వెళ్ళనియట్లేదా? ఎందుకు క్లోజ్ చేశారా? ఎప్పటి వరకు? అంటే ఎక్కువ వాటర్ వస్తున్నాయా? అవునా? ఎట్లా జారి పడిందా? ఇక్కడ అది దూరం ఉంటుంది కదా, ఇట్లానా? అది ఓపెన్ ఉందా? తగ్గేంతసేపు ఓపెన్ చేయాలి. ఓకే, అంత బాగా వస్తున్నాయి వాటర్. కాపురు ఎక్కువ వాడు జారిందంటే ఇక దాన్ని తీసేది. అవునా? రీసెంట్గా మొన్ననో ఆయన చెప్పాడు, నాకు సరిగ్గా వినబడలేదు. నిన్నే అనుకుంటా, ఒక జారీ కింద పడ్డాడంట, చనిపోయాడంట, స్పాట్ డెడ్. అందుకే ఎవరిని పోనీయట్లే. సో ఆయన ఏమంటుండంటే, ఆపోజిట్ ఇంకో వాటర్ ఫాల్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళమంటుండు. అది అక్కడ ఉంటుందని మాకు తెలుసు, బట్ అది దూరం కొంచెం. ఒకసారి వెళ్ళాలనుకుంటే ఎవడాకున్నా ఆగదు, చచ్చిపోయిన జనాలు వినరు. ఇక్కడ ఒక దారి చూసారు, ఇక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి. ఇంత దూరం వచ్చినామంటే వెళ్ళాల్సిందే. మోస్ట్లీ చాలామంది వెళ్తూనే ఉన్నారు అడ్డదారుల నుంచి. మనం కూడా ఒక షార్ట్ కట్ చూద్దాం. పోదామా? వద్దా? మరి వచ్చినాం కదా ఇక్కడ దాకా, పోదాం. ఇట్లాగా పైనకి ఎక్కం. అదే కదా రోడ్డు. బట్ నడవాలి తప్పదు. పోదాం, ఆడ పెడదాం. పాపం చాలా మంది ఉన్నారు జనాలు. అందరు ఒక రోడ్లో వెళ్తుండ్రు. సో
మేము కూడా ఇంకా దారి దొరకదు, ఇవన్నీ మొక్కజొన్న చేనులో నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అందులోంచి వెళ్ళి ఆ గెట్టెంబటి నుంచి మధ్యలోంచి వెళ్తే సగం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఎట్లాగో దారి తెలుసు, అంటే చాలాసార్లు వెళ్ళినాం కదా మేము. సో సగం దూరం వెళ్ళిన తర్వాత ఇందాక ఆయన నిల్చున్నాడు కదా ఫారెస్ట్ ఆఫీసర్, ఆ రోడ్కి కలిస్తే ఇట్లా క్రాస్ వెళ్తే ఆ రోడ్డు కలుస్తుంది. సో ఆ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మళ్ళీ లోపలికి. ఇక్కడ చేనులో ఎవరో డ్రమ్ము పెట్టిపోయారు, రెయిన్ వాటర్. ఓకే, బాగుంది. చేనులో మందు కొట్టడానికి యాక్చువల్లీ దూరం నుంచి నీళ్ళు తెచ్చిపోయాలి. ఇక్కడ చుట్టుపక్కల మోటార్లు అవి ఏం లేవు, వాళ్ళు నీళ్ళు మొయలేదు. కవర్ పెట్టి ఇట్లా చిన్న హోల్ పెట్టారు ఇక్కడ ఒకటి, ఆ హోల్ నుంచి ఆ రెయిన్ వాటర్ అంతా నిండిపోతాయి. ఇక్కడ చూడొచ్చు ఒకసారి, లోపల చాలా వాటర్. బాగుంది ఐడియా, నాకు తెలియదు ఇప్పటివరకు. రేపు ఫామ్లు ఉంటాయిరా. ఇంతకు నేను నీ అడ్రస్ చెప్పలేదు కదా ఎక్కడుందో. ఇది మన స్టేట్లోనే ఉంది, తెలంగాణలో. బట్ హైదరాబాద్లో ఇప్పుడు మనకు ఖమ్మం అంటే సగం మందికి తెలియదు, అండ్ ఇల్లెందు అని అంటే ఇంకెవరికి తెలియదు. బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలుసు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో ఇది ఇల్లెందు దగ్గరలో, ఇల్లెందు నుంచి 15 కిలోమీటర్స్ అండ్ 10 కిలోమీటర్స్, 10 to 15 ఉంటుంది. మిరియాలపేట అనే విలేజ్లో ఉంది. అంటే అదే విలేజ్ నుంచి కొంచెం అడవిలోకి ఒక 6-7 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపలికి. సో మా ఊరు టేకులపల్లి అన్నమాట. టేకులపల్లి నుంచి అరౌండ్గా 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత చెట్లు ఇరగొట్టకుండా నడుద్దామని చూస్తున్నా అవి పొరపాటున మొక్కజొన్న చెట్లు చాలా వీక్ ఉంటాయి. కాలు వేలు తలిగినా విరిగిపోతాయి. అవి ఎవరు లేరు కదా అని ఈ చేను వాళ్ళు చేనులో నుంచి మధ్య నుంచి వెళ్ళిపోతున్నాం. ఎవరైనా ఉన్నారనుకో కర్ర పట్టుకొని కొడతారు, ఘోరం కొడతారు. అంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎవరు రారులే, కానీ చుట్టుపక్కల ఇంకా ఈ ఇల్లెందు సరౌండింగ్స్లో ఎవరైనా ఇంకా విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం వ్యూ ఎట్లుంటుందో ఒకసారి నా వర్షన్లో నేను ఒక వ్లాగ్ చేసి పెడుతున్నా. మేబీ నేనేం ప్రొఫెషనల్ వ్లాగర్ని కాదు, బట్ తీస్తున్నా. ఎట్లా వస్తుందో తెలియదు, తీసిన తర్వాత తెలుస్తుంది. సో ఇది అంటే ఈ టైంలో వస్తే ఇది మొక్కజొన్నలు రైనీ సీజన్ కదా, మొక్కజొన్నలు అందరు వేసిండ్రు. అండ్ అవి కొంచెం పెరిగినాయి, బాగుంది. చుట్టూ గ్రీనరీ అండ్ వర్షం పడుతుంది ఇప్పుడే. వర్షం ఈరోజు ఫుల్ క్లౌడీగా ఉంది, వర్షం పడుతుంది. చుట్టుపక్కల మొత్తం అడవులు మొత్తం క్లౌడ్స్తో నిండిపోయినాయి. బాగుంటుంది కదా. ఇలాంటి టైంలో ఎవరన్నా రావాలి అని అనుకుంటే మేబీ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్నోళ్ళైనా సరే ఒకసారి మీకు ఈ చుట్టుపక్కల రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నారనుకో, వస్తే రైనీ సీజన్లో ఒక లుక్ వేయండి, చూడండి, బాగానే ఉంటుంది. అంత పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్ వాటర్ ఫాల్స్. నడిచి మొత్తం ఆ మొక్కజొన్న చేనులు మొత్తం దాటి వెళ్ళి ఇప్పుడు అడవిలోకి ఎంటర్ అయినాం అన్నమాట. ఆ మట్టి రోడ్లోకి ఎంటర్ అయినాం. మేబీ ఆ బైక్లు వేసుకొని రావచ్చు ఆయన ఎలా చేస్తే, ఆ ఫారెస్ట్ ఆఫీసర్, కానీ ఆయన పంపట్లేదు కాబట్టి నడుచుకుంటే రావాలి. లేకపోతే బైక్ ఇక్కడి వరకు వస్తుంది. రోడ్ బాగానే ఉంటుంది. అంతకుముందు రోడ్ బాగుండేది కాదు, బట్ ఈ మధ్యలో బాగా చేశారు దాన్ని. కొంచెం ఎక్కువ మంది విజిట్ చేయడానికి వస్తారు కదా, పంట పొలాలకు వెళ్ళేటోళ్ళు, రోడ్డు మంచిగా చేశారు. బైక్ ఇక్కడి వరకు, ఆ వాటర్ ఫాల్స్ వరకు వెళ్తుంది. నాకు నడుచుకుంటూ వెళ్ళాలనిపిస్తే నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. ఇక్కడ చూడు, వెళ్తుంటే నాకు ఒక ఉయ్యాల దొరికింది. ఈ ఉయ్యాలలో నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఊగుదామని ట్రై చేస్తూ ఉంటా, బట్ నాకు ఉయ్యాల ఎక్కితే కళ్ళు తిరుగుతాయి. సో నేను ఎప్పుడూ ఊగను. ఈసారి ఒకసారి ట్రై చేద్దామని చూస్తాను, అందుకే ఊగుతున్నా.
ఇంకా మనం సగం దూరం వచ్చాం, సగం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా హాఫ్ అని అంటే ఇంకొక 2 కిలోమీటర్స్, అరౌండ్గా 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా నడుచుకుంటే వెళ్ళాలి. నేను చాలా రోజులు అవుతుంది నడిచి. మనం సిటీలో 500 మీటర్స్ ఉన్నా మనం బండే వాడతాం. ఈ మధ్యలో బాగా లేజీ అయిపోయారు అందరూ. ఊబర్లు, ర్యాపిడోలు బుక్ చేసుకుంటారు 1 కిలోమీటర్స్ ఉన్నా. నేను క్యాబ్ డ్రైవ్ చేసేటప్పుడు మరీ దారుణం. పక్కన ఆడు సిగరెట్ తెచ్చుకోవడానికి జూబ్లీహిల్స్లో నడుచుకుంటూ వెళ్ళాలి. జస్ట్ 800-900 మీటర్స్ ఉంటుంది. వాడు కుక్కలు ఉన్నాయని క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సో అంత లేజీ అవుతున్నాం. సో నేను కూడా చాలా రోజులు అవుతుంది నడిచి. నేను కూడా బైక్ వేసుకొని అటు ఇటు వెళ్తూ ఉంటా. షాప్కి 500-400 మీటర్స్ ఉంటుంది నా రూమ్ నుంచి. అయినా సరే నేను బైకే తీసుకుపోతా. చాలా రోజుల తర్వాత నాకు నడవాల్సిన రోజు ఒకటి వచ్చింది. వచ్చేసింది. ఇది మొత్తం ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, పక్కన ఫ్లో అవుతున్న వాటర్ మొత్తం అవి మొత్తం వాటర్ ఫాల్స్ దగ్గర నుంచే వస్తున్నాయి. ఇంకొక 500 మీటర్స్ ఉందంతే. 500 మీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. అందులో చూస్తుంటే దాంట్లో దిగాలనిపిస్తుంది నాకు. నేను కొంచెం ఎక్కువ వాగేస్తున్నా. అంటే వీడేంద్ర ఎన్ని సంవత్సరాల నుంచి ఊరికి రాకుండా ఉన్నాడు, మరి ఇంత ఊరిని మిస్ అవుతుండా అనుకోవచ్చు నా మాటలు చూసి. బట్ సంవత్సరం అవుతుంది మా ఊరికి రాక. ఆల్మోస్ట్ 9 months దాకా అవుతుంది. సో మిస్ అవుతారు కదా ఊరిని, ఈ నేచర్ని. నేను పుట్టినప్పటి నుంచి అడవిలోనే పెరిగా. అంటే మా ఊరికి అడవికి చాలా దగ్గర. మా చేన్లు అంటే పొలాలు అవన్నీ అడవి దగ్గరే అన్నమాట. చేను దగ్గర ఒక చెరువు ఉంటుంది ఇట్లే అడవిలో. సో నేను అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. కొంచెం బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా, ఏ నాయిస్ లేకుండా, సౌండ్ లేకుండా నేచర్ సౌండ్సే ఉంటాయి. కొంచెం ఫస్ట్ వాటర్లో అట్లా తిరిగేసి కొంచెం సేపు ఎంజాయ్ చేసి పోదాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. వాటర్ చూడడానికి పైన చెల్లి ఫ్రెష్గా ఉన్నట్లు అనిపిస్తున్నాయి కదా. మ్యాక్సిమం ఫ్రెష్ వాటరే. బట్ పైన వాటర్ ఫాల్స్ దగ్గర ఎవడో ఒకడు తీటగాడు ఉంటాడు కదా, వాళ్ళు స్నానాలు చేయడం అండ్ అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి నీళ్ళు మొత్తం అపవిత్రం అయిపోతాయి అన్నమాట. అంత ఫ్రెష్ ఏం కాదు. దాని పైనకి ఎక్కితే ఫ్రెష్. ఇప్పుడు మీకు చూపిస్తా. అక్కడికి వెళ్తున్నాం కదా, వాటర్ ఫాల్స్ పైనకి ఎక్కిన తర్వాత ఒక 2 steps ఎక్కితే ఫుల్ ఫ్రెష్ వాటర్ వస్తాయి. అక్కడ వాటర్ తాగొచ్చు కూడా. నేను కూడా ప్రతిసారి చాలాసార్లు ఒక 4-5 times వచ్చా. ఇంకెక్కువ సార్లు వచ్చుంటా, ఒక 6 దాకా. నేను కౌంట్ చేసుకోలే, గుర్తులేదు. బట్ వచ్చిన ప్రతిసారి నేను ఇంత వాటర్ ఉన్న టైంలో రాలేదు సరిగా. అంటే వాటర్ పోతూ ఉంటాయి, బట్ తక్కువ పోతూ ఉంటాయి వాటర్. ఈ ఈ కాలువ ఉందా దీన్ని చిన్న రివర్ ఉంది కదా, దీంట్లో ఎప్పుడు దిగి నడవలే. సో ఇప్పుడు ఈసారి నడుస్తున్నా. అరే పారా ఇంకొంచెం ముందుకు అక్కడ వరకు. రాళ్ళే ఉంటాయి మరి నీళ్ళల్లో. లోనకి వెళ్ళొచ్చు, ట్రెక్ చేయడానికి బాగుంటుంది. చుట్టూ మొత్తం కొండలు, దాదాపు ఒక 100 feet అట్లా ఉంటాయి అనుకుంటా పైన. చిన్న వాటర్ ఫాల్స్ తీసుకొని వచ్చాం.
వచ్చేసినాం మా వాటర్ ఫాల్స్కి. హెవీగా చూసేద్దాం పోయి ఇక. ఒకసారి పైనకి ఎక్కి ఒక వీడియో తీద్దాం. కొంచెం అక్కడ నుంచి కొంచెం వ్యూ బాగా వస్తుందేమో. మొత్తం జారుతుంది, ట్రై చేద్దాం ఒకసారి. సో ఇది మా వాటర్ ఫాల్స్ వ్యూ. బాగుంది కదా చూస్తుంటే. చుట్టూ మంచి పెద్ద కొండ లెక్క, చూస్తుంటే నాకైతే ఎక్కాలనిపిస్తుంది. ఒకసారి చూడండి వ్యూ. నేను ఎక్కా అంతకుముందు చాలాసార్లు, అంతకుముందు ఎప్పుడో ఎక్కా చాలాసార్లు, అరౌండ్గా 4-5 years బ్యాక్. ఎక్కుతుంటే నాకు ట్రెక్కింగ్ అంటే పిచ్చి. ఈ అడవులు, కొండలు, ఈ రాళ్ళు ఇవి ఎక్కుతుంటే నాకు ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కొచ్చు, బట్ జారుతుంది. రిస్క్ ఎందుకు, మళ్ళీ నేను రేపు హైదరాబాద్కి వచ్చేయాలి. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ. సో కాళ్ళు చేతులు ఇరిగితే తక్కువ చేయించా ఇంకా అంటే 7 wells ఏముందో, ఒక 3 wells 3 ఉంటే అంతే. చూసారు కదా ఈ చిన్న చిన్న గుంటలు లాంటివి, దాన్నే వెల్స్ అంటారు అన్నమాట. ఇంకా పైనకి ట్రెక్ చేస్తే దీని తర్వాత స్టెప్ బై అక్కడ ఒకటి, దాని కింద ఇంకొకటి అట్లా ఉంటుంది. కానీ 7 wells ఏముందో మాట్లాడుతున్నానా, ఈడు మాట్లాడుతుంటే ఆడ కూడా ఎక్కుతూనే ఉన్నాడు. ఇన్నేమనాలి, తీటగాళ్ళు ఉంటాడు. ఇప్పుడు నేను ఎందుకు ఎక్కొద్దు అంటున్నా అంటే, అది చూసారు కదా సైడ్ నుంచి ఇట్లా మొత్తం పైనకి అట్లా ఎక్కుకుంటూ వెళ్ళాలి. అది మొత్తం క్రాస్ ఉంటుంది స్ట్రైట్గా, అంటే ఎక్కడానికి పాసిబుల్ ఉండదు. దానికి తోడు ఇది మొత్తం ఈ బండలు ఇవన్నీ పాకురు బట్టి ఉన్నాయి, రాళ్ళు. ఈ వాటర్ ఫాల్స్ అనే కదా, ప్రతి వాటర్ ఫాల్స్ దగ్గర ఇట్లే ఉంటాయి. జస్ట్ మనం చూడకుండా అడిగేస్తే జారి పోట్టమని పడతాం, తల పట్టున వలుగుతుంది. సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. అండ్ పైగా ఇప్పుడు వర్షం వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఎందుకు, మనం డ్రైగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చి ట్రెక్కింగ్ చేయాలంటే, హైకింగ్ చేయాలంటే, క్లైంబింగ్ చేయాలి అని అంటే, ఏం మాట్లాడుతున్నారా, క్లైంబింగ్ చేయాలి అని అంటే అప్పుడు వచ్చి చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం కొంచెం సేపు వాటర్లో తడిచేసి వాటర్ ఫాల్స్ని తనకి తీరా చూసేసి వెళ్ళిపోదాం. నేను ఇందాకే చెప్పా కదా,
ఎవరైనా వ్లాగ్స్ చేసుకుంటూ ఎవరైనా ప్రతి ఒక్కరు రికార్డే చేసుకుంటారు ఈ కాలంలో. ఆయన కెమెరాను చూసుకుంటూ కింద నడవకండి ప్లీజ్. జారిందనుకో ఇందాక చెప్పినట్టు తల పొట్టున పలుకుతుంది. సో ఇక్కడ నుంచి పడినాం అనుకో మన ఇంత దూరంలో మనం తీసుకుపోవడానికి కూడా ఎవ్వరు ఉండడు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఎంతే. ఇంకా అంటే మనం ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో చీకటి అవుతుంది, ఆల్మోస్ట్ 5 అనుకుంటా. మళ్ళీ 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఎలా అయితే వచ్చినామో మళ్ళీ అదే రోడ్ దారిన చకచకా నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తే, వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ కొట్టండి. మనకు అసలే 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేదో తెలియదు. మనకు ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. వీడియోస్ నేను పెడతానే ఉంటా. మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.